హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మైసమ్మ తల్లి గురించి, మైసమ్మ దేవత గురించి, ఈమె ఎలా పుట్టింది, ఈమె చరిత్ర ఏంటిది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. స్టోరీలకు వెళ్తే మైసూడు అనే రాక్షసుడు ఉంటాడు. ఈ మైసూడు అనే అసురుడు, ఈ రాక్షసుడు ఇతను శివుడికి తపస్సు చేస్తుంటాడు. శివుడికి తపస్సు చేసి వరం అడుగుతాడు. నాకు మగ ఆడ కలయికలతో పుట్టిన స్త్రీతోటి చావుండద్దని, ఇంకా నేను ఇలా అయితే నేను బతకచ్చని వరం అడుగుతాడు శివుని. దానికి శివుడు తదాస్తు అని వరమిస్తాడు మైసూడికి. మైసూడు ఆ విధంగా అతను అనుకున్నట్టు ఆ తపశ్శక్తిని పొంది తన యొక్క శిష్యులతో కలిసి తన యొక్క నివాస ప్రాంతానికి చేరుకుంటాడు. దాంతో వాళ్ళందరూ చర్చించుకొని ఈ వరం పొంది మనం రోజుకొక మాంసం తింటున్నాం, అన్నీ తింటున్నాం కదా గురుదేవా అని అలా శిష్యులు అంటారు. మైసూడి శిష్యులు, రాక్షసుడైన మైసూడి యొక్క శిష్యులు, మనం రోజుకో జంతువు తింటున్నాం, ఈ విధంగా అయితే మనకి ఏమి లాభం ఉంటుంది, అదే మనిషిని తింటే రుచిగా ఉంటాడు కదా అని దానితోటి మైసూడికి ఇక ఈ జంతువులను తినే కన్నా మనిషి మాంసం రుచిగా ఉంటుందని ఒక గ్రామంలో ఈ విధంగా మనుషులని చంపుకుంటూ తింటాడు మైసూడు. ఈ విధంగా మైసూడు ఆగడాలకు అడ్డు అనుపు లేకుండా పోతుంది. తర్వాత చూసుకుంటే ఈ పార్వతీదేవి శంకరుడు ఒకసారి విహారం అని మొత్తానికి భూలోకము ఎటో తిరగడానికి వెళ్తారు. ఆ వెళ్ళిన క్రమంలో పార్వతీదేవి యొక్క చెమట చుక్క అనేది భూమి మీద పడి అప్పుడే మైసమ్మ తల్లి పుడుతుంది. ఆమె పేరు ఫస్ట్ టైం మైసమ్మ అని ఉండదు. ఎప్పుడైతే మైసూర్ని చంపుతుంది కాబట్టి ఆ విధంగా మైసమ్మ అనే పేరు వచ్చింది. అంతవరకు ఆమెకు పేరు అనేది కరెక్ట్ మైసమ్మ తల్లి అని లేదు. ఆమె ఒక శక్తి అని పేరుగా ఉన్నది. తర్వాత ఆమె పుట్టిన వెంటనే ఈ మైసూడిని సంహరించాలని ఊరోళ్ళందరూ దేవుళ్ళకు మొక్కితే మైసమ్మ తల్లిని మొక్కడం ప్రారంభం అవుతుంది. దానితోటి వెంటనే ఈ మైసూడిని మైసమ్మ తల్లి చంపుతుంది. ఈ విధంగా మైసూడిని చంపినందుకు ఆమెకు మైసమ్మ తల్లి అని పేరు వస్తుంది. ఈ విధంగా అందరూ మైసమ్మ దేవతగా పూజిస్తారు. అంతేకాకుండా మనకు కుమరవెల్లి మల్లన్న చరిత్రలో కూడా ఈ మైసమ్మ ఉంటుంది. ఈమె ధనానికి అధిపతి. ఈమె ఎక్కడుంటే అక్కడ ధనం ఉంటుందని, ధన మైసమ్మని మెప్పియాలంటే రక్త మాంసం ఇంకా నరబలులు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే ధనం అధికంగా ఉంటుందో అక్కడ మైసమ్మ ఉంటుందని అంటారు. ఫర్ సపోజ్ ఈ మైసమ్మకు ఎన్ని పేర్లు ఉన్నాయి: దారి మైసమ్మ, ధనం మైసమ్మ, చెరువు మైసమ్మ. గ్రామంలో ఉంటుంది కాబట్టి గ్రామం మైసమ్మ అనొచ్చు, విలేజ్లో ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ఈమె అనేక పేర్లతోటి ఆదిశక్తిగా చెప్పుకోవచ్చు. ఇంకోటి చెప్పాలంటే, ఏదైనా పూజ చేసేటప్పుడు మన వాళ్ళందరూ మనకు ఏదో ఆపద జరుగుతుందని, మనకి ఇది చేశారని అది చేశారని ఈ మైసమ్మ తల్లికి మొక్కుతూ ఉంటారు. ఈ మైసమ్మ తల్లి మనకున్న కష్టాలను తీరుస్తుందని దానితో జంతు బలులు ఇవ్వడం ఇవన్నీ చేస్తారు. నిజంగా మైసమ్మ తల్లి జంతు బలులు కోరుకోదు, కానీ ఎలాగైనా వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి ఆ విధంగా మేకని బలి ఇవ్వడం జరుగుతుంది. అది ఆచారంగా ఆనవాయితీగా రావడం జరిగింది. ఆ తర్వాత ఈ మైసమ్మ తల్లికి నరుడు బలి అనేది ఎందుకు అవసరం అంటే, అందులో ఉండే ఎనర్జీని ఆమెని గ్రహించాలి కాబట్టి, ఆ రక్తంలో ఉండే ఎనర్జీతోటి ఆమె గ్రహించాలి కాబట్టి, దాంట్లో ఉన్న సంతృప్తిని ఆమె పొందాలి కాబట్టి ఈ విధంగా నరబలులు మైసమ్మ తల్లికి ఇస్తూ ఉంటారు. మైసమ్మ తల్లిని పేరు వినబెట్టి చేతబడులు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మైసమ్మ పేరు విన విద్యలు నేర్చుకొని ఇతరులు కానియడం, డబ్బులు లాగేవాళ్ళు, మాంత్రికులు కూడా ఉంటారు. ఇది మైసమ్మ గురించి. మొత్తానికి చెప్పాలంటే మైసమ్మ తల్లి అనేది ధనానికి అధిపతిగా ఉంటుంది. యక్షిణీలు ఎలాగైతే ధనానికి ఉంటారో, ఎక్కడైనా లంక బిందెలు ఉన్నా, ఎక్కడైనా బావిలో కానీ, చెరువులో కానీ, పొలంలో కానీ, గట్టులో కానీ, ఇంకా నివసించే స్థలంలో కానీ, ఇంటిలో కానీ, పెరట్లో కానీ ఎక్కడైనా ధనం ఉంటే దానికి మైసమ్మ అనేది అడ్డుకుంటుంది. అది బంగారం దొరికినా, వజ్రాలు దొరికినా, ఏదైనా ఆభరణాలు దొరికినా ఆ మైసమ్మ తల్లికి ఎంత మనం బలిలు ఇచ్చినా అవి నెరవేరు. దానికి ఎంతో సాటిస్ఫాక్షన్ చేసుకుంటారు, వచ్చినా కానీ సాటిస్ఫై కాదు. ఆమెకు మా యొక్క మల్లన్న దేవుడు తన రక్తాన్ని ఇచ్చాడంటే అర్థం చేసుకోండి. ఆమె ఎంత సంతృప్తి చెందలేదు, కానీ సంతృప్తి పరిచే విధంగా చేశాడు కాబట్టి మల్లన్నకు ధనాన్ని కొంత ఇచ్చి పంపిస్తుంది ఎడ్ల బండి మీద. మళ్ళీ దారిలో కూడా అడ్డుకుంటుంది ఈమె యొక్క శక్తితోటి. అక్కడ కూడా కొంత రక్తాన్ని ఇస్తాడు. ఈ రక్తధారణ అనేది జరిగింది. రక్తాన్ని తీసుకుంటుంది కాబట్టి ఈమెకు రక్తం
రక్తాక్షి కూడా అని చెప్పకూడదు, రక్తాక్షి అని కూడా చెప్పచ్చు మైసమ్మ తల్లి. ఇది ఫ్రెండ్స్ మైసమ్మ తల్లి పుట్టడానికి కారణం మైసూర్ని చంపడానికి. పార్వతి ఒక చెమట చుక్కతోటి పుట్టింది కాబట్టి ఈమె మైసమ్మ తల్లి అని మనకు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ మైసమ్మ తల్లి గురించి నాకు తెలిసిన విషయాలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.